ఆంధ్రప్రభకు స్వాగతం. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో 1,60,00,000 మంది ఫాలోవర్స్ ఏర్పడి నిజంగా చెప్పాలంటే ప్రారంభం చేసిన 2-3 రోజుల్లోనే ఒక సంచలనాలు క్రియేట్ చేసింది ఈ సిజేపీ. అయితే సిజేపీ జెన్‌జీకి అనుకూలంగా ఇప్పుడు యూత్ వాళ్ళ గొంతుగా మేము ముందుకు వస్తున్నాము వచ్చిన సమయంలో ఒక విమర్శను ఎందుకు అందుకుంది. ఇది కేవలం సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమని. కానీ దీన్ని చెరిపేస్తూ అభిజిత్ దుక్కే ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో ఆయన ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ఆయన నిరసన ప్రదర్శన శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళ యొక్క ప్రతినిధి ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. అయితే ఇక్కడ ఇంకొక వివాదము ముందుకు వస్తుంది. ఏమిటంటే ఈ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు దీనికి పోలీస్ పర్మిషన్ ఉంది అంటే ఆ వ్యక్తి సమాధానం అభిజిత్ దుక్కే వచ్చిన తర్వాత పోలీస్ పర్మిషన్ తీసుకుంటామని అన్నాడు. సో ఇదొక వివాదంగా చెలరేగుతుందా లేకుంటే ఇప్పుడు జెన్‌జీ యొక్క గొంతుగా ఇది బయటకు వస్తుందా? ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ సిజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇండియా వచ్చి వాళ్ళ యొక్క నిరసన ప్రదర్శన చేస్తామని అంటున్నారు. సో ఇది అసలు ఎలా ఉండబోతుంది? దీని వెనకాల అప్పుడు ఆల్రెడీ వివాదం స్టార్ట్ అయింది పోలీస్ పర్మిషన్ అనే విషయంలో. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఒకటేంటంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది గేమ్ ప్లాన్. మొదట్లో వాళ్ళు ఫస్ట్ నుంచి అంటున్నారు కాదు మేము జస్ట్ ఒక మీమ్ పేజ్ లాగా ఏదో పొరపాటున ఏదో పెట్టుకున్నాం అభిజిత్ దీప్కే అదే అన్నారు. ఏదో ఆ సిజిఐ సూర్యకాంత్ గారు అన్నారు యూత్ అందరు కాక్రోచ్ లాగా ఉన్నారు అందుకని ఏదో మీమ్ లాగా పెట్టాను. అది సోషల్ మీడియా బాగా సడన్ గా అట్లా 3-4 రోజులు అట్లా కోట్లలోకి వెళ్ళిపోయింది. దానివల్ల వెబ్సైట్ పెట్టాను. వెబ్సైట్ పెడితే ఎన్నో లక్షల రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో సడన్ గా దానికైతే అయిపోయింది. అసలు మాకేం సంబంధం లేదు ఇదేది అన్నారు. అప్పట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసింది అభిజిత్ దీప్కే కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో కమ్యూనికేషన్స్ లో హెల్ప్ చేశారని. ఇప్పుడు స్పోక్స్ పర్సన్లు ముగ్గురు అభిజిత్ దీప్కేనే డిక్లేర్ చేశాడు. ఆయన ట్విట్టర్ ద్వారాను సిజేపీ హ్యాండిల్స్ ద్వారాను వీళ్ళ ముగ్గురు మా స్పోక్స్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో వర్క్ చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అండ్ ఐడియాలజీ వైజ్ కూడా సిమిలర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ ముగ్గురులో ఇప్పుడు సౌరభ్ దాస్ అనే అతను ఒక మెయిన్ స్పోక్స్ పర్సన్ లాగా పెట్టుకున్నారు. ఆ అబ్బాయిది డిగిన్ అయితే అప్పట్లో ఉన్న ఉమర్ ఖాలిద్ వీళ్ళందరూ భారత్ టేరే టుకుడే హోంగే అని లేకపోతే చికెన్ నెక్ ని దేశం నుంచి విడదీయచ్చు కదా అని సేమ్ అదే మనుషులు అదే గ్రూప్ అని తెలుస్తుంది. అట్లాగే ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఐ థింక్ ఆయన పేరు విజేత దాహియానో ఏదో. అతను వచ్చేసరికి ధ్రువరాటికి రీసెర్చ్ రైటర్ ఆయన డైరెక్ట్ రైట్. సో అప్పట్లో ఒక ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అతను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ధ్రువరాటికి రీసెర్చ్ చేస్తుంటానంటే ఏదైనా మీరు ఒకటి రాశారు కదా శ్రీరాముడు నాన్ వెజ్ తింటారనేది రాశారు కదా అని ఏదో అంటే అవును శ్రీరాముడు నాన్ వెజ్ తింటారు కదా నిజమే కదా వాస్తవమే కదా అన్నారు. వాస్తవం కాదు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి రెచ్చగొట్టే టాపిక్స్ మీద రాయాల్సిన అవసరం ఎవరికి లేదు. అది ప్రజలు ఎవరు కోరట్లేదు. అక్కర్లేని కావాలని సమాజంలో అన్నెసెసరీ టాపిక్స్ పెట్టి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. అది ధ్రువరాటినే డైరెక్ట్ కాదు ఇట్లాంటి రైటర్స్. సో అతను కూడా ఇప్పుడు సిజేపీ స్పోక్స్ పర్సన్. అండ్ ఎవరిని చూసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్పోక్స్ పర్సన్ పెట్టినటువంటి ఈ మీటింగ్ ఈ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా పోర్ట్రేట్ చేస్తున్నారు మనం మోదీజీనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి చూడు మా సిజేపీ యువకులే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం అన్నారు. కానీ వెన్యూ ఆ మీటింగ్ దగ్గరంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో ఇప్పుడు నేను ఇక్కడ మన ఫిల్మ్ నగర్ క్లబ్ అయినా లేకపోతే సికింద్రాబాద్ క్లబ్ అయినా ఎక్కడన్నా ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఎట్లా తీసుకుంటాం మాకు హాల్ కావాలని అక్కడ మెంబర్ అయి ఉండాలి. మెంబర్ అయి ఉండాలంటే దానికి ఇక్కడ మీరు మొన్న వచ్చింది లూటియన్స్ దగ్గర మనకి జిమ్ఖానా క్లబ్ గురించి వచ్చింది. అక్కడ కూడా మీరు మెంబర్షిప్ అప్లై చేస్తే ఇవాళ అప్ ఫ్రంట్ మీరు 30 లక్షలు అప్ ఫ్రంట్ ఇస్తే 37 సంవత్సరాల తర్వాత మీ నంబర్ రావచ్చు. దానికి కూడా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. ఇంతమంది డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఇంతమంది, బ్యూరోక్రాట్స్ ఇంతమంది, కామనర్స్ ఇంతమంది అని ఇన్ని రూల్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ కూడా అటువంటి రూల్స్. దాంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ జనరల్ గా ఇస్తారు దాంట్లో మెంబర్షిప్. సో ముగ్గురు యువతులు ఎటువంటి సంబంధం లేకుండా అంటే ఎటువంటి పొలిటికల్ కనెక్షన్ లేకుండా ఎట్లా వచ్చారనేది చూస్తే మనం ఎండ్ ఆఫ్ ద డే కాన్స్టిట్యూషన్ క్లబ్ లో పర్మిషన్ వచ్చింది ఆర్జేడీ పార్టీ నుండి ఒక అతను వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి హాల్ ఇప్పించారు. రైట్. సో ఫస్ట్ ఇది అనుకున్నాం ఆమ్ ఆద్మీ పార్టీనేనా అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీనే కాదు ఆర్జేడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు సడన్ గా చూస్తే సోనం వాంగ్చుక్ అని ఉన్నారు లడాక్ లో. ఆయన వచ్చి ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ దిస్ June 6th కి అభిజిత్ దీప్కే ఫ్లైట్ లో దిగబోతున్నట్టు వెళ్ళి నేను కూడా సపోర్ట్ చేయడానికి వెళ్తున్నా అన్నారు. సోనం వాంగ్చుక్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సోనం వాంగ్చుక్ కూడా చాలా మంది తెలిసింది ఆయన ఒక లెఫ్ట్ లిబరల్ సైడ్ తీసుకుంటారు. ఫోర్డ్ ఫౌండేషన్ బ్యాకింగ్ ఉంది. ఓపెన్ సొసైటీ అంటే జార్జ్ సోరోస్ వాళ్ళ బ్యాకింగ్ ఉంటుంది. ఆయన దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది. ఇంకోటి వీళ్ళు కంటిన్యూస్ గా అనేది జెన్జీ రావాలి ప్రొటెస్ట్ చేయాలి ఇవన్నీ అనేది రాహుల్ గాంధీ కూడా కొన్నాళ్ళ క్రితం అన్న మాట జెన్జీ ప్రొటెస్ట్ చేయాలి అని ఒక మాట వచ్చింది. అదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాజ్ వి స్పీక్
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గారు కూడా ఇప్పుడు భారత్లో లేరు, ఆయన ఐ థింక్ యూకేలోనే ఎక్కడో ఉన్నారు. సో ఎసెన్షియల్ ఇదంతా చూస్తే మొదట్లో ఏమనుకున్నాం, ఇదేదో ఇన్నసెంట్గా ఏదో జరుగుతుంది అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాం, 2-3 డేస్లో అర్థమైంది ఇన్నసెంట్గా కాదు, 4 రోజుల్లో 1.5 కోటి మంది ఫాలోవర్స్ వచ్చారండి. ఇప్పుడు మీ ఛానల్లో మీరు ఎంత చేసినా కూడా అన్ని ఫాలోవర్స్ మీకు రారు, దట్ ఇస్ నాట్ న్యాచురల్. సో బాట్స్ ద్వారాను, తర్వాత ఇప్పుడు డేటా కూడా చూస్తే చాలా మంది బంగ్లాదేశీ వాళ్ళు ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు. ఆర్గ్యుమెంట్ జరిగాయి. బీజేపీ ఏమంటుంది, 50% పైన మొత్తం పాకిస్తానీ బంగ్లాదేశీస్ ఉన్నారంటారు. వాళ్ళు కాదు, అంతమంది లేరంటారు. ఏదున్నా మనం వెళ్ళి వాళ్ళ హ్యాండిల్స్ ఓపెన్ చేసిన అవే పేర్లు కనబడుతున్నాయి, అవే ఊళ్ళు కనబడుతున్నాయి మనకి, రైట్? సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద నంబర్. సో మనం తర్వాత ఏమనుకున్నాం, ఇన్నసెంట్ కాకుండా మనకు అర్థమైంది గేమ్ ప్లాన్ పెద్దది ఉంది, యుఎస్ నుంచి నడుస్తున్నది, డీప్ స్టేట్ ఉందేమో అనుకున్నాం. ఇప్పుడు తర్వాత చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో అనుకున్నాం, ఎందుకంటే అందరూ ఆమ్ ఆద్మీ పిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఇంకా ముందు చూస్తే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఇన్వాల్వ్ అయింది, ఆర్జేడీ ఇన్వాల్వ్ అయింది. సో ఎసెన్షియలీ వాట్ వీ కెన్ సే దట్ ఇండీ అలయన్స్ వాళ్ళు చాలా టాక్ట్ఫుల్ గా, చాలా స్ట్రాటజికల్ గా చేసుకున్నటువంటి ప్లాన్ ఇది. ఓకే, రైట్? ఇటువంటిది ఇంతకు ముందర కూడా ఇట్లాంటి మూవ్మెంట్ మనకి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ ద్వారా అన్నా హజారే ఆయనతో పాటు అప్పుడు కాంగ్రెస్ UPA 2ని పడగొట్టడానికి నిజం చెప్పాలని అది కూడా ఒక పవర్ఫుల్ టూల్ లాగా అయింది, యూజ్ అయింది అది. అప్పుడు యూత్ వెళ్ళారు, చాలా మంది డబ్బులు ఇచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ ఐడియాలజీస్ బయటకు తెలిసే చాలా మంది విత్డ్రా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే గేమ్ ప్లాన్ మళ్ళీ వస్తుంది, యూత్ ని ఎట్లా కొట్ట చెప్పి వీళ్ళు న్యూట్రలిస్ట్ అని చెప్పి. కానీ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే విత్ ఇన్ 1 డే బయటపడుతుంది. వాళ్ళు ఒకటి మాట్లాడిన వెంటనే బ్యాక్గ్రౌండ్ మొత్తం వస్తుంది. ఎందుకంటే ఎంత దాక్కుంటారు, ట్విట్టర్లో అన్ని పెట్టినవి కదా. ఇప్పుడు వాళ్ళ స్పోక్స్ పర్సన్ సౌరభ్ దాస్ అతను కూడా చూస్తే ఆయన ఇండియన్ ఆర్మీ మీద కమెంట్ చేస్తున్నారు, కాస్ట్ల మీద. దాని మీ ఒక దాంట్లో రాస్తుంది, ఇండియన్ ఆర్మీ ఒక అతని మీద ఏమని రాస్తుందంటే, బ్రాహ్మణులు అస్త్రాలు ఆయుధాలు ఎత్తకూడదు కానీ ఏ యాంగిల్ లో బ్రాహ్మణుడు అవుతావు నువ్వు అన్నట్టు ఒకటి రాశారు, రైట్? సో అట్లా ప్యూర్లీ కాస్టిస్ట్ స్టేట్మెంట్స్ అనేది వేయటం, రైట్? అట్లాగే అట్ ద సేమ్ టైమ్ ఈ సపోర్టింగ్ ఆఫ్ షర్జీల్ ఇమామ్ వీళ్ళందరూ అవటం. సో చాలా ఈ లెఫ్ట్ లిబరల్ కూడా అన్ని ఇక్కడ యాక్చువల్లీ హార్డ్ లెఫ్ట్ స్టాన్స్ అనేది రైజ్ అవుతుంది. సో దాంట్లో ఇప్పుడు మీరన్న ఒక మెయిన్ క్వశ్చన్, పోలీస్ పర్మిషన్ ఉందా లేదంటే లేదని ఓపెన్ గా అంటున్నారు. సో వాళ్ళు అనేది ఏంటంటే, మా దగ్గర పోలీస్ పర్మిషన్ ఇప్పుడు లేదు, మేము June 6th అభిజిత్ దిప్కే దిగిన తర్వాత అప్పటికప్పుడు వెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకొని వెళ్తాం అంటున్నారు. కానీ మనందరికి తెలిసిందే, ఎప్పుడైనా ప్రొటెస్ట్ చేయాలంటే ఒక సెన్సిబుల్ గా ఎవరున్నా కూడా, లేకపోతే ఒక సిస్టమ్ లో సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా సిస్టమ్ నియమాలు పాటించాలి. దాంట్లో మనం పోలీస్కి ఎందుకు అడుగుతాం పర్మిషన్ ప్రొటెస్ట్కి, ఎందుకంటే పోలీసు కూడా ప్రిపేర్ అవ్వాలి. అక్కడ అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ అయితే ఎట్లా, మీరు ఒక 100 మందిని పిలుస్తారు, ఒక 20 మంది వస్తారు, కానీ వాళ్ళు గన్నులు పట్టుకొస్తారు, కర్రలు పట్టుకొస్తారు, మొత్తం తగలబెడతారు. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎటువంటి ఇష్యూస్ వస్తాయి? అది పోలీస్ దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. హై ప్రొఫైల్ వాళ్ళు ఇప్పుడు సోనం వాంగ్చుక్ వస్తారు, ఇంకెవరో పొలిటీషియన్స్ వస్తారు. ఎందుకంటే చూడండి, అభిజిత్ దిప్కే కూడా రాస్తారు, వి ఇన్వైట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు కమ్ అండ్ సపోర్ట్ అని. मारने वाले कॉकरोचेस है, लेट्स ऑल कम टुगेदर टू सेव द फ्यूचर ऑफ मिलियंस ऑफ स्टूडेंट्स. थैंक यू. అంత పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రకరకాల అరేంజ్మెంట్స్ జరుగుతాయి, ట్రాఫిక్ జామ్లు జరుగుతాయి, ఈ అంబులెన్స్లు తిరుగుతుంటాయి రోడ్ల మీద, ఆఫీసులకు వెళ్తుంటారు, క్రిటికల్ వర్క్స్ జరుగుతుంటాయి, అవన్నీ ఆగిపోతాయి కదా. సో పోలీస్ మాకు పర్మిషన్ అక్కర్లేదు అంటాం, దట్ ఈస్ జస్ట్ టూ మచ్.